జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి 11వ తేదీ గురుగ్రహం వక్రత్యాగం చేస్తున్నారు. ఈ వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం పొందుకోబోతున్న రాశులు ఏంటి, ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం. ఈ వక్రత్యాగము, వక్రించే గ్రహం అంటే ఏంటి చూడండి. మీ జాతకరీత్యా మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి, పరిశీలించుకోండి. ఏ గ్రహమైనా ఇప్పుడు సప్తమ స్థానంలో గనక ఏదైనా గ్రహం వక్రించి ఉంటే ఆ స్థానాలకి సంబంధించిన విషయాలలో స్ట్రగల్ ఫేస్ చేయాలి. అది 4వ స్థానంలో అయితే కంఫర్ట్కి సంబంధించిన విషయం కావచ్చు, సుఖానికి సంబంధించిన విషయం కావచ్చు, మాతృ సౌఖ్యానికి, గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాలలో చాలా స్ట్రగల్ని ఫేస్ చేయాలి. అంటే మీ జాతక రీత్యా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ గ్రహం అయినా, ఏ స్థానాల్లో అయినా వక్రించి ఉంటే ఆ స్థానాలకి సంబంధించిన విషయాలలో స్ట్రగల్ని ఫేస్ చేయాలి. అందులోన వాళ్ళు యోగకారకుల, పాపగ్రహాల అనేది మనము అది చెక్ చేసుకోవాలి. ఏ గ్రహం వక్రించి ఉందో దాన్ని చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. మొత్తానికి వక్రించిన గ్రహం వచ్చేసి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో స్ట్రగల్ని ఇస్తుంది. అది ఆ ఒక దశ వచ్చినప్పుడు, ఆ అంతర్దశలు వచ్చినప్పుడు. ఇప్పుడు గత 4 మాసాల నుంచి ఎప్పుడైతే ఈ గురుగ్రహం వక్రించి సంచారాన్ని మొదలు పెట్టారో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాలకి సంబంధించిన విషయాల్లో చాలా స్ట్రగల్ని ఫేస్ చేశారు. అదేంటి అనేది మనం ఒక్కొక్కటి రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు ఒక చిన్న సజెషన్ అండి ప్రేక్షకులకి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు thumbnails ని. ఈ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం ఈ ఒక మాసంలో, ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం, బుధాదిత్య యోగం, రూచక మహాయోగం, ఇలాంటి యోగాలు, అలానే విపరీత రాజయోగం, ఇలాంటి యోగాలు పట్టబోతున్నాయి అని మీరు చూస్తూ ఉంటారు. బట్ గోచారంలో అవన్నీ అప్లికేబుల్ గా ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తు పెట్టుకోండి. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. గోచారంలో ఎటువంటి యోగాలు గాని, దోషాలు గాని వర్తించదు. సో ఇక్కడ మన జాతక రీత్యా ఏదైనా ఉంటే, ఇప్పుడు గజకేసరి యోగం అందరికీ మంచి ఫలితాలు అంటే సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వదండి. ఇప్పుడు మీన లగ్నంలో ఒక జాతకుడు పుట్టాడు అని అనుకుందాం. లగ్నాధిపతి ఎవరు? గురువు. పంచమాధిపతి ఎవరు? చంద్రుడు. మీన లగ్నంలో కేంద్ర స్థానాల్లో గనక లగ్నంలో కావచ్చు, లేదా కర్కాటక రాశిలో కావచ్చు, లేదా ధనుసు రాశిలో కావచ్చు, ఇట్లా చంద్ర గురువులు ఇద్దరు గనక ఉంటే వాళ్ళు తీవ్రమైన, సంపూర్ణమైన గజకేసరి యోగ ఫలితాలని అనుభవిస్తారు. అదే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్నంలో గనక గురు చంద్రులు గనక ఉంటే సంపూర్ణమైన గజకేసరి యోగం ఫలితాలు రావు. ఎందుకంటే వృషభ లగ్నానికి అష్టమాధిపతి అవుతాడు గురువు గారు. అలానే తృతీయాధిపతి, పాపస్థానానికి అధిపతి అయిన చంద్రుడు కూడా ఇక్కడ అష్టమాధిపతితో లగ్నస్థానంలో కలవడం అనేది సంపూర్ణమైన గజకేసరి యోగ ఫలితాలని ఇవ్వదు. సో కర్కాటక లగ్నంలో కనుక పుట్టి ఉంటే లగ్నస్థానంలో చంద్ర గురువులు కలిస్తే అది సంపూర్ణమైన గజకేసరి యోగము. అందరికీ గజకేసరి యోగ ఫలితాలు రావు. ఇది గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోకండి. అలానే ఈ శుక్ర మహాదశ పట్టబోతుందండి, మీకు శుక్ర మహాదశ ఇంకా తిరగలేదు అని అంటూ ఉంటారు. దట్ ఈస్ ఫేక్ సెంటెన్స్. శుక్ర మహాదశ కూడా అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. శుక్రుడు అంటే ఏంటి? మంచి భార్య, మంచి విలాసవంతమైన జీవితము, మంచి గృహము, మంచి సౌఖ్యము, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మంచి సౌఖ్యము, అలానే మంచి మంచి వాహనాలు, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది శుక్ర మహాదశ. ఈ శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనము అనుభవించడానికి అవకాశాలు వస్తాయి. సో శుక్ర మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు. వాస్తవాన్ని గుర్తించండి. శుక్రుడు యోగకారకుడా, పాపినా, ఎక్కడున్నాడు? శుక్రుడు గనక 6వ స్థానంలో గనక ఉంటే, స్త్రీ జాతకంలో ఉంటే ఈ వైవాహిక జీవితమే అస్సలు బాగుండదు. బట్ 6వ స్థానంలో శుక్రుడు ఉండడం వలన వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తారు, అలానే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళ మాట బాగా వింటారు. సో అంటే మనకి ఏ స్థానంలో ఉన్నాడో అనేది చూసుకోవాలి. ఆయన యోగకారకుడా, అకారకుడా, అష్టమాధిపతినా, లేదా వ్యయాధిపతినా, లేదా తృతీయాధిపతినా, మేల్ఫిక్ ప్లానెటా, ఏదనేది మనం చూసుకోవాలి. శుక్ర మహాదశ అందరికీ ఒకేలాగా ఫలితాలు ఇవ్వదు. గోచారంలో ఇలాంటి యోగాలు ఏవి వర్తించవు, గుర్తించండి. అలానే
ఈ అప్పులు తీరడానికి పరిహారాలు, అలానే తొందరగా పెళ్లి అవ్వడానికి పరిహారాలు, అలానే ముఖ్యంగా ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలని అడుగుతూ ఉంటారు. సో, పరిహారాలు ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటారు. అలాంటి పరిహారాలు ఏవి ఉండవండి. అప్పులు తీరడానికి పరిహారాలు ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. మీ జాతక రీత్యా మీ జాతకంలో ఏ దోషాలున్నాయో, ఏ గ్రహస్థితులున్నాయో తెలీదు. అయినప్పటికీ అప్పులు తీరడానికి పరిహారాలు ఎలా చెబుతున్నారు? మీకు గనక ద్వితీయాధిపతి మీ జన్మ జాతకంలో గనక 2వ స్థానానికి అధిపతి అయిన, అలానే లాభస్థానానికి అధిపతి అయిన గ్రహాలు 6వ స్థానంలో గనక ఉంటే అప్పులు పాలవుతారు. 6వ స్థానం అంటే ఏంటి? రోగ, రుణము, శత్రుస్థానము. సో, బిజినెస్ లేదా ఏదో ఇతరితర కారణాల వల్ల అప్పులు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడతాయి ఆ దశాకాలం వచ్చినప్పుడు. సో, అప్పులు తీరడానికి పరిహారాలు, పలానా అమ్మాయే కావాలి, పలానా అబ్బాయే కావాలి పరిహారాలు, అలాంటి పరిహారాలు ఉండవు. దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది? మనకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న గ్రహాల దశాభుక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆ గ్రహ దశభుక్తికి సంబంధించిన పరిహారాలు మనమే కష్టపడి స్వతహా చేసుకోవడం ద్వారా, కొన్ని మంత్రాలు పఠించడం ద్వారా దేవుడికి దగ్గర అవుతాము. అప్పుడు ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ఆ కార్మిక్ తీవ్రత తగ్గుతుంది అని జ్యోతిష శాస్త్రం చెప్పింది. వీళ్ళే స్వతహా వీళ్ళంతకు వీళ్ళే పరిహారాలు చెప్పుకుంటూ, సో దాన్ని మీరు నమ్ముతూ, సో దీన్ని ఎంతవరకు మీరు అక్సెప్ట్ చేస్తారో, లేదా వాస్తవాన్ని ఎలా గుర్తిస్తారో అది మీకు వదిలేస్తున్నాను. సో ఇలాంటి యోగాలు కానీ, గ్రహ దోషాలు కానీ, లేదా గోచారంలో వర్తించవు. బుధాదిత్య యోగము మీ జాతకంలో ఉంటే వర్తిస్తుంది. గజకేసరి యోగం మీ జాతక రీత్యా ఉంటే వర్తిస్తుంది. అది సంపూర్ణమైన గజకేసరి యోగంతో కూడిందా లేదా అనేది కూడా చెక్ చేయరు. ఎవరు కూడా అర్థం చేసుకోరు. శుక్రమహాదశ అనగానే రెట్టింపు సంతోషాన్ని పొందుకుంటారు. సో శుక్రమహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదండి. సో ఆ కర్మ నుంచి తప్పించుకోవడానికి మనమే కష్టపడి దేవతా కార్యక్రమాలని మొదలుపెట్టి, సో ఇప్పుడు శుక్రుడు అంటే ఏంటి? మనకి శుక్రగ్రహం బలహీనపడినప్పుడు ఈ బ్లైండ్ అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలు, బ్లైండ్ అంటే కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. శుక్రుడికి డైమండ్ పెట్టుకోగానే శుక్రుడు బలిష్టమవుతాడని మీరు ఎలా అనుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. అలానే చంద్రుడు ఈ ఎండాకాలంలో పశు పక్షులకి నీళ్ళని అందించండి, బియ్యాన్ని డొనేషన్ ఇవ్వండి. కొన్ని ఆర్ఫనేజ్ స్కూల్స్కి, అలానే ఓల్డేజ్ హోమ్స్కి, అలానే ఎక్కడైనా అన్నదానాలు జరుగుతున్న టెంపుల్స్కి ఇవ్వండి. చంద్రుడు బలిష్టమవుతాడు. మీరు పశుపక్షులకి నీళ్లు అందిస్తే చంద్రుడు బలిష్టమవుతాడు. మనం చేసే పరిహారాలు ఇతరులకి సహాయపూర్వకంగా ఉండాలి. దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. ఆడంబరం ఓన్లీ అలంకారిక వస్తువుల జోలికి వెళ్తున్నారు అందరూ. దాని నుంచి కర్మ తగ్గుతుంది అని ఒక భ్రమలో ఉంటున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. దీన్ని ఎంతవరకు గుర్తిస్తారో, ఎంతవరకు అర్థం చేసుకుంటారో, వాస్తవాన్ని ఎలా గ్రహిస్తారో ఇక మీకు వదిలేస్తున్నాను. ఇక ఈ 2026 మార్చ్ 11వ తేదీ నుంచి ఏదైతే గురు వక్రత్యాగం చేస్తున్నారో, ఈ వక్రత్యాగం వలన లాభం పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ద్వితీయ స్థానంలో గురు వక్రించి సంచారం చేసేటప్పుడు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఖర్చులు పెరగడము, మాటకు విలువ లేకుండా ఉండడము, శుభకార్యాలలో ఆటంకాలు, అది ఏ శుభకార్యమైనా కావచ్చు, మీ పిల్లల శుభకార్యం కావచ్చు, మీ శుభకార్యం కావచ్చు, ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో, గురు వక్రించి సంచారం చేసే సమయంలో. అలానే వేళ్లకు సరిగా భోజనం చేయలేకపోవడము, తీవ్రమైన ధన నష్టము, లేదా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చాలా ఇబ్బందులు, ఒడదొడుకులు పడుతూ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మార్చ్ 11వ తేదీ నుంచి ఈ జూన్ 1వ తేదీ వరకు మాత్రమే మీకు సంపూర్ణమైన గురుబలం అనేది మళ్ళీ మీరు పొందుకోబోతున్నారు. అగైన్ ఆర్థిక విషయాలలో అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలానే ఫంక్షన్స్, ఏదైనా గృహంలో ఏదైనా వేడుకలు, ఏదైనా పెళ్లి కావచ్చు, ఇలాంటివి ఏదైనా ఉన్నట్టు కనుకైతే అవి పూర్తి చేసుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో మీకు మంచి గుర్తింపు లభించబోతుంది. ఇక ఈ గురు వక్రత్యాగం వలన
లాభం పొందుకోబోతున్న రెండవ రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఈ గత 4 మాసాల నుంచి లాభస్థలంలో గురు వక్రించి సంచారం చేస్తూ ఆర్థిక విషయాలలో ఇబ్బందులు, అటు వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఒడిదుడుకులు, ఆటంకాలు, విఘ్నాలు, భార్యాభర్తల మధ్య, అలానే ఆరోగ్యరీత్యా, అలానే సంతాన విషయాలలో కూడా చాలా నెగెటివ్‌గా, అంటే నెగెటివ్ అనే దానికన్నా ఒక గందరగోళ పరిస్థితులు. అవి అక్కడికక్కడే ఆగిపోవడము, ఆ ఇబ్బందులు, ఆ భయము, ఆ ఆర్థిక విషయాల అభివృద్ధి లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ డ్యూరేషన్‌లో మళ్ళీ తిరిగి గురుబలం పొందుకోబోతున్నారు. ఈ సమయంలో మీ జాతకరీత్యా ఏ దశభుక్తి అయినా జరగని, బాగుండి, బాలేకపోని ఈ గురుబలం అనేది కాస్త కొంచెం మీకు సహాయం చేయబోతుంది. మళ్ళీ అగైన్ మంచి గుర్తింపు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. అలానే ఆర్థిక విషయాల్లో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా ఆటంకాలు, ఒత్తిడులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడతారు. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, లేదా ఏదైనా ఎవరైనా కొత్త వ్యక్తుల ప్రవేశం మీ ఇంట్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది సంతానం కావచ్చు, లేదా పెళ్లి కావచ్చు. సో ఇలాంటి మంచి శుభయోగాలు మళ్ళీ పొందుకోబోతున్నారు సింహరాశి వాళ్ళు. ఇక ఈ గురు వక్రత్యాగం వలన మళ్ళీ గురుబలం పొందుకోబోతున్న 3వ రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి నవమ స్థలంలో గురువు వక్రించి సంచారం ఏదైతే చేస్తున్నారో ఈ ఒక సమయంలో చాలా ఒడిదుడుకులు, ఆటంకాలు, ప్రతి పనుల్లో కూడా విఘ్నాలు, అటు ఏదైనా ఒక టెంపుల్‌కి వెళ్దాం, ఒక పూజ చేద్దాం, లేదా ఎక్కడైనా తీర్థక్షేత్రానికి వెళ్దాం, ఇలా అనుకున్నప్పటికీ కూడా అక్కడ విఘ్నాలు రావడము, అలానే ఎడ్యుకేషన్ చేసే పిల్లలు చదువుల పట్ల ఆ ఒక కాన్సంట్రేషన్ తగ్గడము, ఇలాంటివి. అలానే సోదరుల మధ్య కొన్ని ఇబ్బందులు, తగాదాలు కావచ్చు, ఇలాంటివి, మాట పట్టింపులు, ఒక కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు, మీ మాటకు గుర్తింపు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక మీద ఆ గురు వక్రత్యాగం వలన అగైన్ మళ్ళీ తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు. ఈ ఒక వ్యాపారంలో ఉన్న ఆ ఒక నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గుతుంది. అలానే కోర్టుకి తగాదాల్లో గనక ఉంటే అవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం అవుతాయి. విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తిగా ఉండగలుగుతారు. అలానే మంచి ఆలోచనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. ఇక ఈ గురు వక్రత్యాగం వలన లాభం పొందుకోబోతున్న నెక్స్ట్ రాశి 4వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు వక్రించి సంచారం చేసే సమయంలో ఈ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అండర్‌స్టాండింగ్ లేకుండా ఉండడము, మీ భార్య లేదా మీ భర్త తరపున బంధువులతో అవిరోధాలు, లేదా వాళ్ళతో మాట పట్టింపులు, పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా ఉన్నట్టు కనుకైతే, పార్ట్నర్‌షిప్ బిజినెస్ కనుక ఉన్నట్టు కనుకైతే ఇబ్బందులు, అలానే సోదరులతో ఇబ్బందులు, ఇలాంటివన్నీ, అలానే మీ భార్య లేదా భర్త తరపున వాళ్ళ సోదరులతో ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక మీద వక్రత్యాగం వలన అగైన్ భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఒక ఇబ్బందులు తగ్గుతాయి, సఖ్యత పెరుగుతుంది. భార్య లేదా భర్త తరపున ఉన్న బంధువులతో ఉన్న ఆ మాట పట్టింపులు అన్ని తగ్గుముఖమవుతాయి. లేదా మీ క్లోజ్ రిలేషన్స్ తో ఉన్న ఆ మాట పట్టింపులు తగ్గుతాయి. అలానే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలానే సంఘంలో మంచి రెస్పెక్ట్ పొందుకోగలుగుతారు. అలానే మంచి ప్రయాణాలు చేస్తారు. అలానే ప్రయాణాలు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. సోదరులతో ఉన్న విభేదాలు కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గురు వక్రత్యాగం వలన లాభం పొందుకోబోతున్న 5వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు వక్రించి సంచారం చేసేటప్పుడు ఈ ఆర్థిక విషయాల్లో బాగా ఒత్తిడిలు మీకు ఫేస్ చేసి ఉంటారు. ఏదైనా డబ్బు రావాల్సింది స్ట్రక్ అవ్వడము, ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటారు, ఆ డబ్బులు మీ చేతికి అందక కొంచెం గాబరిగా, అంటే గందరగోళ పరిస్థితులు, సంతానం విషయంలో ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు. ఒక ఆత్మవిశ్వాసం లేకుండా ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇక మీద గురు వక్రత్యాగం వలన ఈ కుంభరాశి వాళ్ళకి మళ్ళీ ఇక అగైన్ ఆర్థిక విషయాల అభివృద్ధి, రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము, అలానే సంతానం పట్ల ఆ ఒక నెగిటివిటీ ఉన్నప్పటికీ అవన్నీ తగ్గుముఖం అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కొత్త సంతానానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలానే మంచి గుర్తింపు పొందుకోగలుగుతారు. మంచి రెస్పాన్స్ అనేది మీకు రాబోతుంది. కొత్త వ్యక్తుల ప్రవేశం మీ గృహానికి, సంతానమో లేదా పెళ్ళో, ఇలా కొత్త వ్యక్తుల ప్రవేశం కూడా జరిగే సూచనలు కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు కాకుండా మిగతా రాశుల వాళ్ళు కూడా ఈ గురుబలం పెంచుకోవడానికి ముఖ్యంగా శ్రీపాద, శ్రీవల్లభ, దివ్య చరితామృత పుస్తకాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలానే శ్రీరామ రక్షా కవచ స్తోత్రం పారాయణము, శ్రీరామ మందిరంలో వెళ్ళి చేతనైనంత సేవ కార్యక్రమాలను మీరు అందించినట్లు కనుకైతే మరింత గురుబలం పెంచుకోగలుగుతారు, మరింత శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు.
ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటే ఇక నేనెందుకు. సో డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సో నేనే రిసీవ్ చేసి మాట్లాడతాను. సో ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.